ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మరి గడిచిన 2 రోజులుగా మన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇతర ప్రాంతాల్లోనూ అత్యంత భయంకరమైన వర్షాల చేత, అత్యంత భయంకరమైన వరదల చేత అనేక మంది ప్రాణాలు కోల్పోయిన బిడ్డల కోసము, వారి కుటుంబాల కోసము, అనేక ఇతర ప్రాంతాలలో తమ యొక్క ఆస్తులని పంట పొలాలను కోల్పోయినటువంటి ప్రజలందరి కోసము, కుటుంబాలన్నింటి కోసము, వారి యొక్క క్షేమం కోసం, వారి యొక్క ఆదరణ కోసం, వారి యొక్క ధైర్యం కోసం మనం ఈ ప్రత్యేక ప్రార్థన జరుపుచుండగా ప్రతి ఒక్క దేవుని బిడ్డ ఇట్టి ప్రార్థనలో ఏకీభవించి ప్రభువును మహిమపరిచి ఘనపరిచి ప్రభు యొక్క కృపకి పాత్రలం అవ్వాలని కోరుకుంటున్నాము. ప్రార్థన. పరలోకమునందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామయుడ, జీవాధిపతి, మీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, గడిచిన 2-3 రోజులుగా అనేక భయంకరమైన వర్షాల చేత ప్రజలు ఎంతమందో ఇబ్బందులు పడుచుండగా నా దేవా, మీరు కృప చూపించండి తండ్రి. వారి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భయంకరమైన వర్షాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోచున్నారు తండ్రి. ఎంతోమంది నిరాశ్రయులై తమ ఆస్తులను, పంటలను, గృహాలను కోల్పోయి దీనస్థితులలో ఎంతోమంది ఉంటుండగా వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరణించిన వారి ఆత్మలకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని కలిగించండి ప్రభువా. వారి కుటుంబాలకు కావలసిన ఆదరణను, ఓదార్పును, ధైర్యాన్ని, సహాయ సహకారాలను వారికి అందించండి ప్రభువా. ఇదిగో తండ్రి, తమ ఆత్మీయులను కోల్పోయిన బాధ నుండి వారు వీలైనంత త్వరగా విడుదల పొందుకొనుటకు సహాయం చేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, గృహాలను, ఆస్తులను, పంటలను కోల్పోతున్న వారిని అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కావలసిన ఆశ్రయాన్ని, అన్నపానీయాలను, ఆదరణను, ధైర్యాన్ని వారికి కలిగించండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ప్రమాదకర పరిస్థితులలో చిక్కుకొని ఎంతో భయం, ఆందోళనతో గడుపుచుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి మీరు తోడుగా ఉండండి తండ్రి. ఇదిగో ప్రభువా, నా దేవా తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధాత్మ తాకిడితో ప్రతి బిడ్డని దర్శించండి ప్రభువా. లేవనెత్తండి తండ్రి. ఇదిగో ప్రభువా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలలో, వరదలలో బాధపడుచున్న ఇతర ప్రజలందరినీ రక్షించండి ప్రభువా. కరుణామయుడా, మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా, మీకు స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ కష్ట సమయంలో తోడుగా ఉండి, ప్రజలందరికీ తోడుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి, వైద్య శాఖకి, విద్యుత్ శాఖకి, పారిశుద్ధ్య కార్మికులకి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి, ఫైర్ డిపార్ట్మెంట్ వారికి, ప్రభుత్వ నాయకులకి, అధికారులకి, ప్రజలందరికీ మీ ఆశీర్వాదాన్ని, కృపని వారి కుటుంబ సభ్యులకు అందించండి తండ్రి. ఇదిగో ప్రభువా, వారు ప్రజలకు సహాయం చేయుచుండగా వారికి కావలసిన క్షేమాన్ని వారికి అందించండి తండ్రి. వారు మరింతగా ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి కావలసిన తెలివిని, జ్ఞానాన్ని వారికి అందించి రక్షించండి తండ్రి. ఎవ్వరూ ఎలాంటి ప్రమాదానికి గురి అవ్వకుండా క్షేమంగా ఉండుట కృప చూపండి తండ్రి. దయ చూపించండి తండ్రి. ఇదిగో ప్రభువా, మీ కృప, మీ దయ, ఆశీర్వాదం లేకపోతే మేము జీవించలేం తండ్రి. మేము మీ యొక్క కృపలోనే మనుగడ సాగించగలం ప్రభువా. ఇదిగో తండ్రి, జీవాధిపతి, ఈ భారీ వర్షాలను, వరదలను వెంటనే మీ ఆధీనంలోకి తెచ్చుకొని పరిస్థితులను చక్కదిద్ది జరుగుతున్న ప్రాణ, ఆస్తి నష్టాలను వెంటనే ఆపివేసి ప్రజలందరినీ రక్షించండి తండ్రి. మా అందరిపైన మీరు జాలి చూపి, దయ చూపి మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుమారుడిని, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలకు కావాల్సిన ఆదరణని, ఓదార్పుని, ధైర్యాన్ని, శక్తి, సామర్థ్యం వారు కలిగించండి ప్రభువా. వరదలు అత్యంత భయంకరంగా వస్తుండగా నా దేవ, ఎంతోమంది దీనులు అందులో చిక్కుకొని ఉంటుండగా వారిని అందరినీ రక్షించండి ప్రభువా. కరుణామయుడ, జీవాధిపతి, ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి ప్రభువా. మీ కృపలో భద్రపరిచి లేవనెత్తండి ప్రభువా. ఇదిగో తండ్రి, పంటలను కోల్పోతూ, ప్రాణాలను కోల్పోతూ, ఆస్తులను కోల్పోతున్న ప్రతి ఒక్క దీనుని లేవనెత్తండి ప్రభువా. మీ యొక్క గొప్ప ఆదరణను వారికి కలిగించండి ప్రభువా. నా దేవ, నా తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మాకు మీ యొక్క క్షేమాన్ని, మీ యొక్క సౌకర్యాన్ని మాకు కలిగించండి ప్రభువా. మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచి రక్షించండి తండ్రి. ఇదిగో ప్రభువా, నా దేవా తండ్రి,
మా తల్లిదండ్రులని, మా కుమారులని, మా కుమార్తెలని, మాలో చిన్నలని పెద్దలని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ స్వార్థ ప్రకటిస్తున్న ప్రతి సువార్థికుని, సువార్థికురాలని, దైవజనులని, మిషనరీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మమ్మల్ని ఇదిగో దేవా తండ్రి, మమ్మల్ని క్షేమంగా ఉంచి మరి ఇబ్బందులు పడుచు బాధలు పడుచున్న ఎంతోమంది దీనుల కోసం మరి ప్రార్థించే ఒక సౌకర్యవంతమైనటువంటి ప్రదేశంలో మమ్మల్ని ఉంచి ఆశీర్వదించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మాలాగనే నా దేవా నా తండ్రి మరి అట్టి వరదల్లో చిక్కుకొని బాధపడుచున్న ప్రతి ఒక్క బిడ్డను లేవనెత్తండి ప్రభువా. వారికి మంచి క్షేమాన్ని కలిగించి, మంచి సౌకర్యాలను కలిగించి, వారు మిమ్మల్ని స్తుతించుకునేవారుగా, మిమ్మల్ని మహిమపరుచుకునేవారుగా, మిమ్మల్ని ఘనపరుచుకునేవారుగా వారు ఉండుటకు సహాయం చేయండి తండ్రి. ఇదిగో ప్రభువా నా దేవా నా తండ్రి, మరి మీ కృపచేతనే సమస్తం సాధ్యం తండ్రి. మా చేయి విడవక మమ్మల్ని నడిపించండి, లేవనెత్తండి, కరుణించి కటాక్షించండి ప్రభువా. దేవాది దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరొక మారు మేము జ్ఞాపకం చేస్తుండగా నా దేవా నా తండ్రి, ఇట్టి వరదలని భారీ వర్షాలను వెంటనే మీ నియంత్రణలోకి తెచ్చుకొని పరిస్థితులను చక్కదిద్ది సమస్త జనులని, నీ బిడ్డలని, సమస్త విశ్వాసులని రక్షించి, కాచి, కాపాడి, భద్రపరిచి, ఆశీర్వదించి మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకున్నామని యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.